మరి అటు డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే అయిపోయింది. డీసీ అయితే మరో మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయిందని చెప్పాలి. ఇక వాళ్ళు ఈ సీజన్లోకి వెళ్ళి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా అయిపోయినాయి. ఇక వాళ్ళు మిగిలిన మ్యాచ్లు అన్నీ జస్ట్ ఇక 14 మ్యాచెస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఆడాలి. సో మరి ఈ మ్యాచ్ అయితే అక్కడక్కడ చూసిన మొత్తం కరెక్ట్గా బాల్ టు బాల్ చూడలే. సో దాన్ని బట్టి ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందే అయితే అటు టాస్ అయితే అజింక్యనే గెలిచిండు. నేను బ్యాట్ ఫస్ట్ చేస్తాను అనుకున్నా. మాకు బ్యాట్ ఫస్ట్ చేసి బౌలర్స్పై ఎటువంటి బ్యాటర్స్ ఫ్రీగా ఆడాలనుకున్నా అన్నారు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి. కానీ ఫ్రెష్ వికెట్ అనుకొని నాకు తెలిసి బౌలింగ్ ఎంచుకున్నారు అనుకున్నా. అక్కడ మీకు అజింక్యనే కూడా చెప్పింది అక్కడ మీకు ఇక్కడ మీకు ఈ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తానో బట్టి దాన్ని బట్టి మేము చేసి చేయాలనుకుంటా అన్నారు. సో గుడ్ టాస్ టు విన్ అనిపించింది నాకైతే. అక్కడ మీకు చేంజెస్ అయితే వాళ్ళు ఏం చేంజ్ చేయలే. ఢిల్లీ అయితే వాళ్ళు 2 చేంజెస్ చేసిళ్ళు. అక్కడ మీకు అనుకున్నట్టే నట్రాయన్ అన్న ముఖేష్ కుమార్ అన్న ఆడతారు అనుకుంటే ముఖేష్ కుమార్ ఆడిండు. వాళ్ళు ఇంకా కరుణ్ నాయర్ ప్లేస్లో అక్కడ మీకు విప్రేనియం వచ్చిండు. మంచి మూవ్స్ అనుకున్నా, మంచి బ్యాలెన్స్ టీం లెక్క కూడా అనిపించింది. కానీ మిల్లర్ ఉంటే బాగుండేది అనిపించింది కానీ మంచి టీం లెక్క అనిపించింది. అక్కడ మీకు ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా ఎక్స్ట్రా అనిపించింది. కానీ అక్కడ మంచి స్టార్ట్ వచ్చింది. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్యాటర్న్ నిజంగా బాగా అయింది. ఫస్ట్ ఓవర్ అనుకూల్ రాయేసింది కానీ మంచి బౌల్ లెక్క అనిపించింది కేకేఆర్ నుంచి. కానీ అక్కడ మీకు మంచి స్టార్ట్ వచ్చింది. అటు కేఎల్ రాహుల్ ఇక్కడ మీకు పాచిమ్ నిజంగా వీళ్ళిద్దరు బాగా ఆడతారు అనుకుంటా. అంటే మీకు కార్తిక్ వచ్చే కేఎల్ రాహుల్ వికెట్ తీస్తారు. ఆ ఓవర్లో మీకు 10 runs వస్తాయి. అక్కడ మీకు పెద్ద వికెట్ అని చెప్పాలి కేఎల్ రాహుల్ వికెట్. అక్కడ కనుక కేఎల్ రాహుల్ ఉండుంటే మీకు స్పిన్నర్స్ని ఇంకా బాగా ఆడటం అనిపించింది. సో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యిండు. ఆ తర్వాత మీకు మంచి పార్ట్నర్షిప్ వస్తాను ప్యాటర్న్ నిజంగా నితీష్ రాణా బాగానే ఆడతారు అనుకుంటే మీకు ఒక్కసారిగా నితీష్ రాణా వికెట్ పడతాయి. నితీష్ రాణా వికెట్ పడ్డ తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇక మళ్ళీ ఒక కొలాప్స్ లెక్క వస్తుంది. అక్కడ మీకు నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత మీకు అక్కడ స్టఫ్స్ వస్తారు. సో స్టఫ్స్ అవుట్ అయితే అంతకుముందే మీకు పాచిమ్ నిజంగా 50 వేసుకుంటారు. అనుకూల్ రాయ్ బాగా చేస్తాడు. పలా ఓవర్లో 2 వికెట్లు ఇస్తాడు. సో అక్కడ మీకు పాచిమ్ నిజంగా స్టెప్ అవుట్ అయిపోతారు. అక్కడ పాచిమ్ నిజంగా అవుట్ అవుతారు. మళ్ళీ స్టప్స్ అవుతారు. సో అక్కడ మీకు 3 వికెట్లు పడతాయి. అక్కడ మీకు అంతమంది మళ్ళీ సమీర్ రిజ్వీ కూడా అవుట్ అవుతాడు. సో అక్కడ 4 వికెట్లు పడతాయి మొత్తం ఆ పేజ్లో. ఆ తర్వాత మీకు అశుతోష్ శర్మ మంచి నాక్ ఆడతాడని చెప్పాలి. అశుతోష్ శర్మ నాకు వల్ల అక్షర్ పటేల్ చాలా ట్రై చేస్తే కానీ తను కూడా అవుట్ అవుతాడు. అక్కడ మీకు మంచి క్యాచ్ పడతారు అక్కడ అనుకూల్ రాయ్. సో అక్కడ మీకు ఇక అశుతోష్ శర్మ 33 చేస్తాడు. సో తన నాకు వల్ల 33 39 చేస్తాడు. సో ఆ నాకు వల్ల మీకు అంత స్కోర్ 140 దాటగలిగింది. సో మీకు మంచి సునీల్ నారాయణ బాగా బౌలింగ్ ఇస్తారు. వరుణ్ చక్రవర్తి తన లాస్ట్ రన్స్కి వెళ్ళింది కానీ వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ ఇస్తారు. కార్తిక్ ట్యాగ్ సో ఓవరాల్ అందరి దగ్గర నుంచి మీకు మంచి బౌలింగ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. అక్కడ మీకు గ్యామ్రాన్ గ్రీన్ తన ఓవర్లో రన్స్కి వెళ్ళి అక్కడ మెయిన్ వికెట్ ఇస్తారు అనిపించింది. సో గ్రీన్ తీసిన వికెట్ ఇంపార్టెంట్. సో ఓవరాల్ అయితే 142 ఆల్అౌట్ చేస్తారు వాళ్ళు. సో 143 చేజ్లో మీకు ఫస్ట్ ఓవర్ స్టార్క్ ఎత్తారు. స్టార్క్ బాగానే ఎత్తాను అనుకున్నా అంటే మీకు అక్షర్ పటేల్ కంటిన్యూ చేస్తాడు. కంటిన్యూ చేస్తాడంటే మీకు అక్కడ బౌండరీలు వస్తే అజింక్య ఒక ఫ్లిక్ ఆడతాడు. ఫిన్నెలకు మంచి స్టార్ట్ లెక్క పంపిస్తుంది. కానీ అక్కడ మీకు అక్కడ మళ్ళా ఫిన్నెలలో అక్కడ స్టార్క్ బాల్ ఒక స్టేట్ ఆడబోతారు. స్టార్క్ ఇట్లా హ్యాండ్స్ తాకితే మళ్ళీ అక్కడ అజింక్య అవుట్ అవుతారు నాన్ స్ట్రైకర్ ఎండ్లో. ఆ తర్వాత అంకిష్ రఘువంశీ అవుట్. అది అసలు ఎవరు అట్లా అవుట్ కావద్దు అనుకుంటారు ఏ బ్యాటర్ కూడా. సో అక్కడ 2 వికెట్లు పడతాయి. ఏంటనుకుంటా అంటే అక్కడ మీకు ఫిన్నెల్ అనేది వేరే రెచ్చిపోయి ఆడతారని చెప్పాలి. స్పిన్నర్లో అంటే స్పిన్నర్లు ఘోరంగా ఆడతారు. అక్కడ మీకు విప్రజీయం 13 runs ఇస్తారు తన ఫస్ట్ ఓవర్లో. అక్కడ మీకు ఫిన్నెల్ పవర్ ప్లే తర్వాత అయితే వేరే అటాకింగ్ చేస్తారు. స్పిన్నర్స్ వస్తే బాగా అటాకింగ్ చేస్తారు. ఇక వెళ్ళి ఇట్లా అటాకింగ్ చేస్తే మీకు ఒక్క ఓవర్ 13 వస్తాయి. ఒక్క ఓవర్లో మీకు కుల్దీప్ మంచిగా కొడతారు. అక్కడ మీకు స్టార్క్ వచ్చిన స్టార్క్ మరి కొన్ని రన్స్కి వెళ్తారు. అక్కడ ఎంగిడి బాగానే బౌలింగ్ చేస్తాను అనుకుంటే ఒక ఏళ్ళలో మీకు ఇంకో ఏళ్ళలో రన్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకు. సో ఎక్కువ రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ ఉండదు. అక్కడ మీకు రన్స్ వస్తూనే ఉంటాయి. లాస్ట్లో మీకు అలెన్ కూడా మీకు కుల్దీప్ బౌండరీలో 6 వస్తాయి కొన్ని. గ్రీన్ కూడా మీకు అప్పుడప్పుడు బౌండరీ స్కోర్ చేస్తారు. అలెన్ లాస్ట్లో సెంచరీ వేసుకుంటారు. సో అది కూడా మంచి నాకని చెప్పాలి అలెన్ దగ్గర నుంచి. సో ఓవరాల్ మంచి విన్ అని చెప్పాలి కేకేఆర్కు. ఈ విన్తో వాళ్ళు 4-4 ఉంటారు. విన్తో హ్యాపీ ఉంటారు. ఢిల్లీ క్యాపిటల్స్ థర్డ్ టీమ్ టు ఎలిమినేటర్ అని చెప్పాలి ప్లే ఆఫ్స్ నుంచి. సో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయంటే కష్టమే బాస్. సో వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ ఉంటే కష్టమే.
కానీ అక్కడ అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేస్తాడు అనిపించింది. అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేసిన లింగ్లీ ఇంకా ఓవర్లు ఉండే, ఇంకా చాలా ఓవర్లు ఉండే. ఈ నెట్ రన్ రేట్ మంచి ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళకు. సో మరి ఫిన్ అలన్ పవర్ ప్లే తర్వాత ఉంటే ఇట్లా డేంజర్ మారుతాడు. సో అందుకే ఫిన్ అలన్ తక్కువ అవుట్ చేయాలి ఆపోనెంట్స్. సో ఓవరాల్ అయితే మంచి విన్. కేకేఆర్ మరి ఈ విన్తో ఇంకా హ్యాపీ ఉంటారు. లాస్ట్ 4 మ్యాచెస్ 4 విన్స్. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఇంకా మంచి హ్యాండ్ కాన్ఫిడెంట్ ఉంటారు. ఫిన్ అలన్ కనుక ఇట్లా బ్యాటింగ్ చేస్తే కేకేఆర్కి ఇంకా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు మరి ఫీల్డింగ్ బాగుంది అనిపించింది. అటు మళ్ళీ సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి బౌలర్స్ అన్న బాగా బౌలింగ్ చేసిండు. అటు క్యామెరాన్ గింగ్ కూడా తన పాత్ర తను కీ రోల్ ప్లే చేసుకున్నాడు. సో ఓవరాల్ అయితే మంచి విన్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం బాగానే ఉందనిపించింది, కానీ వాళ్ళు అనుకున్న స్కోర్ పెట్టలేకపోయారు అనిపించింది. ఇంకో 20 రన్స్ ఉంటే బాగుంది అనిపించింది ఆ పిచ్లో. కొంచెం టర్న్ ఉండి, కానీ అక్కడ మీకు ఫిన్నర్ అంతా బాగుంది. చూద్దాం మరి మంచి విన్ కేకేఆర్కు. చూద్దాం మరి ఏమవుతుందో నెక్స్ట్. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.